వెల్కమ్ టు ఎస్పీహెచ్ తెలుగు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ నా రొటీన్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తానండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. ఈరోజు నేనైతే లీవ్ అండి, ఆఫీస్కి వెళ్ళట్లేదన్నమాట. పిల్లలకైతే స్కూల్ ఉంది. ఈరోజు పొద్దున్నే 5:30కి అంతా లేచి ముందుగా అయితే చెట్లన్నిటికీ కూడా నీళ్లు పట్టేసుకొని బయట క్లీన్ చేసి ముగ్గు పెట్టేసుకున్నానండి. ఇంకా ఆ తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి దీపం అయితే ఇలాగా చాలా సింపుల్గా అయితే దీపం పెట్టుకున్నాను అనమాట. మామూలుగా నేను ఆఫీస్కి వెళ్తే అయితే అంతా పని అయిపోయిన తర్వాత దీపం పెట్టేసి ఆఫీస్కి వెళ్తానమాట. ఈరోజు కొద్దిగా 5:30కే లేచాను. అందులో స్లోగా వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నామని ముందుగా అయితే నేను ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టేసుకొని ఇంకా ఆ తర్వాత పనులు అయితే చేశానండి. ఇంకా వంటింట్లోకి వచ్చి పాలు కాంచేసిన తర్వాత నేనైతే ఒక కప్పు కాఫీ అయితే కలుపుకున్నానండి. బాబుకి కూడా పాలు కలిపేశాను, బాబుకి పాపకు కూడా. మామూలుగా మా బాబు నాతో పాటు లేస్తాడనమాట. నేను మా బాబు పొద్దున్నే లేసేస్తాము. ఇంకా మేమిద్దరం కూడా, నేను కాఫీ తాగుతాను, మా బాబు అయితే పాలు తాగుతాడనమాట. ఇంకా ఈరోజు బాబు కూడా లేలేదు కదా, నేను ఒక్కదాన్నే కాఫీ అయితే తాగాను. మామూలుగా మా హస్బెండ్ కూడా కొద్దిగా లేట్గానే లేస్తారు మార్నింగ్. పొద్దున్నే ముందుగా అయితే పిల్లలకి ఏది లంచ్ బాక్స్కి ఇస్తానో అదైతే స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను అనమాట పిల్లల కోసమని. ఇలాగా ముందుగా బీట్రూట్ క్యారెట్ని ఉడకబెట్టేసుకొని ఇంకా ఆ తర్వాత ఆల్రెడీ నేను చేసి పెట్టుకుంటాను శనక్కాయ పప్పుల పొడిని అనమాట. ఆ పొడిని ఇలా వేసేసుకొని పిల్లలకైతే బీట్రూట్ క్యారెట్ ఫ్రై చేసి పక్కన ఉంచానండి. ఇంకా మాకు ఇంట్లో వాళ్ళకి ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే రైస్ చేసేసి చామగడ్డలు అయితే ఉడికించుకున్నానండి. చామగడ్డ పులుసు చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుందండి చామగడ్డ పులుసు అయితే. మనము ఈ చామగడ్డల్ని 2 విజిల్స్ కానీ లేదంటే 3 విజిల్స్ కానీ కుక్కర్లో ఉడికించుకోవాలి. నేనైతే 3 విజిల్స్ అయితే ఉడికించుకున్నాను అనమాట. ఒక్కొక్కసారి కొన్ని గడ్డలు మంచిగా మనము తెచ్చుకునేటప్పుడే చూసి తెచ్చుకోవాలండి. ఆ వెనక పక్క అంతా గ్రీన్గా ఉంటుందన్నమాట. అలాంటివి తెచ్చుకున్నట్లయితే ఎన్ని విజిల్స్ వచ్చినా కానీ చామగడ్డ అనేది ఉడకదు. అది కాకుండా మనం కర్రీ చేసుకున్నప్పుడు మనం తినిన తర్వాత ఆ టంగ్ మీదంతా కొద్దిగా నసలాగా అనిపిస్తుంది అనమాట. నాలుగు మీదంతా నసలాగా అనిపిస్తుంది. ఇంకా అందుకోసం మనం చామగడ్డలు తెచ్చుకునేటప్పుడే చూసి తెచ్చుకోవాలండి. అలాగా మనం మంచి గడ్డలు తెచ్చుకొని చాలా ఈజీగా ఈ చామగడ్డ పులుసు అయితే చేసుకోవచ్చు. టమాటాలు, ఆనియన్స్, తెల్లగడ్డలు బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు, పసుపు, కారపొడి వేసుకొని ఇలాగా మంచిగా ఫ్రై చేసుకొని ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్న చామగడ్డలని ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా చామగడ్డలు వేసుకొని కాసేపు ఈ చామగడ్డలని ఫ్రై చేసుకొని మనం ఆల్రెడీ చింతపండుని కొద్దిగా నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండుని అయితే బాగా మెత్తగా పిసికేసుకొని ఆ తొక్కంతా తీసేసి ఓన్లీ చింతపండు రసంని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. వీటిని ఇలాగా చింతపండు రసంని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ పాటు మనం ఈ కర్రీని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చామగడ్డ పులుసు. చామగడ్డ ఫ్రై కూడా చాలా బాగుంటుంది. ఇంకా కర్రీ అయిపోయిన తర్వాత పిల్లలకైతే లంచ్ బాక్స్ పెట్టేశానండి. ఈరోజు పిల్లలకి స్నాక్స్కి అయితే మార్నింగ్కి అయితే బనానా పెట్టాను, ఆఫ్టర్నూన్ స్నాక్స్కి అయితే రవ్వ లడ్డు పెట్టానండి. ఇంకా రవ్వ లడ్డులు ఈ మధ్యలో చేశానండి. ఆ రవ్వ లడ్డు రెసిపీ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడకపోతే ఆ రవ్వ లడ్డు రెసిపీ కూడా చూడండి. ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే అన్నీ కంప్లీట్ అయిపోయింది కదా. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ, కారం, చట్నీ అయితే చేశాను అనమాట. చట్నీకి అయితే శనక్కాయ పప్పులు ఫ్రై చేసి పెట్టుకున్నాను. కారంకి అయితే టమోటా, ఆనియన్స్, తెల్లగడ్డలు, ఎండుమిరపకాయలు కూడా ఇలాగా నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. టమోటాలు, ఆనియన్స్. చట్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కారం కూడా మిక్సీ పట్టేసుకొని పోపు అయితే రెండిటికి ఒకసారిగా పెట్టేసుకుంటున్నాను అనమాట. ముందుగా చట్నీకి అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు కారం కాసేపు ఉడకనిచ్చుకుంటే చాలా బాగుంటుందండి. కారం అయితే ఈ టమోటా కారం చాలా బాగుంటుందండి దోశకి కానీ ఇడ్లీకి కానీ. ఇంకా కారం చట్నీ రెడీ అయిపోయిందనమాట. ఇంకా పిండి ఆల్రెడీ కలిపి ఉంచేసుకున్నాను. ఇంకా ఇడ్లీ పెట్టేసి ఇడ్లీ పాత్రలో ఇడ్లీ పోసి పెట్టేసి ఆ ఇడ్లీ ఉడికే అంతలోప నేనైతే ఇక్కడ గిన్నెలన్నీ కూడా కడిగేసుకున్నాను. చూడండి ఇడ్లీ ఉడుకుతుంది కదా, చూడండి ఆవిరంతా బయట వస్తుంది. ఇంకా ఈ ఇడ్లీ ఉడికేంతసేపు ఈ గిన్నెలన్నీ కడిగేసుకున్నాను అనమాట. ఇంకా నాకు పని అయితే అంతా అయిపోయిందండి. మామూలుగా పాపకైతే 8:30కే స్కూల్ అనమాట. 8కే అన్ని పనులు కంప్లీట్ అయ్యేలాగా చూసుకుంటాను. ఎందుకంటే ఓపిగ్గా పిల్లలకి టిఫిన్ పెట్టాలి కదా. నేను పిల్లలకి టిఫిన్ పెట్టేసిన తర్వాత ఇంకా నేను ఆఫీస్కి రెడీ అవుతానండి. ఈరోజు మాత్రం కొద్దిగా మార్నింగే రెడీ అయిపోయాను. ఇంకా మా ఆయన పిల్లల్ని కూడా స్కూల్లో వదిలేసి వచ్చేసారండి. ఇంకా నేను మా వారు కూడా ఇంకా టిఫిన్ తినేసి ఇంకా ఆ తర్వాత కాసేపు తర్వాత
ఒక 11:30కి అలాగైతే ఈ పిల్లలకి సున్నుండలు చేద్దామనేసి ఈ సున్నుండలు అయితే చేస్తున్నానండి. ప్రతిరోజు కూడా పిల్లలకి మార్నింగ్ స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్ రెండు ఇచ్చి పంపిస్తానమాట. మార్నింగ్ అయితే ఎక్కువ ఫ్రూట్సే పెడుతుంటాను. ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే బిస్కెట్ కానీ లేదంటే ఇంట్లో ఏదైనా చేసినవి ఉంటే కానీ అలా పెడతానమాట. లాస్ట్ వీక్ రవ్వ లడ్డు చేస్తున్నాను. ఆ వీక్ అంతా కూడా పిల్లలకి ఒకరోజు రవ్వ లడ్డు, ఒకరోజు పల్లీ చిక్కీ అలాగా ఇచ్చి పంపిస్తానమాట. ఒక్కొక్క రోజు బిస్కెట్ అలాగా, అంటే ఒకే రోజు మనం పెట్టిందే పెడితే కూడా పిల్లలకి బోర్ కొడుతుంది కదా, అలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెట్టిస్తూ ఉంటానన్నమాట. ఇంకా ఈ రోజుతో లాస్ట్ రవ్వ లడ్డు అయితే అయిపోయింది. ఇంకా అందుకోసం అయితే సున్నుండలు చేద్దామని అయితే సున్నుండలు అయితే చేస్తున్నాను అనమాట. మామూలుగా మనం ఇడ్లీకి వేసుకుంటాం కదా మినపప్పు, దాంతో కూడా చేసుకోవచ్చు. ఇలాగా అంటే పొట్టు తీని ఉద్దుపప్పుతో కూడా, నల్ల ఉద్దుపప్పుతో కూడా మనము ఇలాగ చేసుకోవచ్చు అనమాట. ముందుగా అయితే ఆ మినపప్పుని బాగా ఫ్రై చేసుకోవాలి. మేమైతే వీటిని మినుములు అంటామండి. ఈ మినుముల్ని బాగా అంటే చిన్నగా మంట పెట్టుకొని మాడుకుంటా బాగా ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నాను. ఇంకా నెయ్యిని కూడా ఇలాగ వేసి బాగా కరిగించుకున్నాను అనమాట. అంటే ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెడతాను కదా, నెయ్యి గడ్డగా ఉంటుంది, ఇంకా అందుకోసం కొద్దిగా హీట్ చేసుకున్నాను అనమాట నెయ్యిని. ఇంకా నెయ్యి హీట్ చేసుకున్న తర్వాత ఆ పప్పులు ఉద్దిపప్పు బాగా ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా, అదంతా బాగా చల్లగా అయింది. ఇంకా దానిని అయితే మిక్సీ పట్టేసుకున్నాను. కొద్దిగా వేసుకొని మరీ మెత్తగా వేసుకోకుండా కొంచెం బరక, అంటే ఎక్కువ బరక కాదు, మరీ ఎక్కువగా మెత్తగా కదనమాట, అలాగ వేసుకోవాలి. అంటే మన కొంతమంది పిల్లలు మెత్తగా ఉంటే పంటికి అంటుకుంటుందని అంతగా లైక్ చేయరనమాట ఇది తినడానికి. అందుకోసం నేను కొద్దిగా మరీ మెత్తగా వేసుకోకుండా కొంచెం బరకగా వేసుకుంటాను అనమాట. అలాగ వేసుకున్నాను, కొంచెంగా వేసుకొని ఇంకా షుగర్ను కూడా ఒక్కసారి మిక్సీ పట్టేసుకున్నాను. ఇంకా ఈ మూడిటిని ఇలాచీ పౌడర్ని బాగా వేసి కలిపేసి ఆల్రెడీ మనము నెయ్యిని హీట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ నెయ్యిని ఇందులో యాడ్ చేసుకొని ఇంకా మనము లడ్డూల్లాగా చేసుకోవడమే అండి. అంటే మనకి నెయ్యి దీనికి ఎంత పడుతుందో అంత నెయ్యి మనం రెడీ చేసుకోవాలన్నమాట. హీట్ చేసి పెట్టుకుంటే మనకి ఎంత సరిపోతుందో అంత నెయ్యిని వాడుకొని మిగతా నెయ్యి మళ్ళాగా మనం బాక్స్లో తీసి పెట్టేసుకోవచ్చు కదా. అందుకోసం నేను కొద్దిగా ఎక్కువగానే నెయ్యిని అయితే హీట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా నేను చేసిన నెయ్యి కరెక్ట్గా దీనికైతే సరిపోయిందండి. మొత్తం నెయ్యిగా ఇందులో వేసేసాను. ఇంకా వేసేసి ఇంకా మంచిగా బాగా కలిపేసి ఇలాగ చిన్న లడ్డూల్లాగా చేసి పెట్టుకుంటున్నాను అనమాట. పిల్లలు స్కూల్కి ఎత్తుకొని వెళ్తారు కాబట్టి ఒక్కొక్క లడ్డు అలాగే తినేసేలాగా పిల్లలకి స్కూల్కి మాత్రం కొద్దిగా చిన్న లడ్డుగా చేసిస్తాను అనమాట, చేసి పెడతాను. ఇంట్లో ఉన్నప్పుడు తినడానికి కొద్దిగా పెద్ద లడ్డుగా చేస్తాను అనమాట. చిన్నవి స్కూల్కి పంపిస్తాను. ఇలాగ కొద్దిగా పెద్దగా చేసుకున్నట్టువి ఇంట్లో పెడతాను. స్కూల్కి చిన్నవి ఎందుకు చేస్తానంటే పిల్లలు స్కూల్లో వాటిని కొరికి అలాగ తిని కింద పోసుకుంటారు కదా, కొద్దిగా చిన్నవి చేసినట్లయితే ఒకసారికి నోట్లో పెట్టేసుకుంటారు. ఒక 2 లడ్లు ఇచ్చి పంపించామంటే వాళ్ళకి సరిపోతుంది స్నాక్స్కి అయితే. ఇంకా అందుకోసం అనమాట అలాగ చేస్తాను. చిన్నవి కొద్దిగా పెద్దవి 2 రకాలుగా చేసి పెట్టుకుంటాను లడ్డూలు అయితే. నాకు టైం ఉన్నప్పుడు ఇలాగ చేసి పెట్టుకుంటూ ఉంటాను. సున్నుండలు కానీ, పల్లీ చిక్కీ, రవ్వ లడ్డు అలాగా, అంటే నా మైండ్కి ఏదన్నా పిల్లలకి ఏదో ఒకటి హెల్తీ ఫుడ్ చేయాలి అన్నప్పుడు ఇలా చేసి పెట్టుకుంటూ ఉంటానన్నమాట. అంటే ప్రతిరోజు మనము బిస్కెట్, ఫ్రూట్స్ ఇచ్చి పంపించడం వల్ల వాళ్ళకి కూడా బోర్ కొట్టేస్తుంది కదా పిల్లలకి. ఇంకా అందుకోసం మార్నింగ్ స్నాక్స్కి అయితే ఖచ్చితంగా ఫ్రూట్ ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తానండి. ఇంకా ఆఫ్టర్నూన్ స్నాక్స్కి అయితే నేను ఇంట్లో చేసినవి ఏమీ లేకపోతే బిస్కెట్ పెడతానమాట. ఇలాగ ఇంట్లో చేసినవి ఏమన్నా ఉన్నట్లయితే ఇవి పెట్టిచ్చేస్తాను అనమాట. ఇప్పుడు సున్నుండలు ఉన్నాయి కాబట్టి ఒకరోజు సున్నుండలు, ఒకరోజు పల్లీ చిక్కీ, ఒకరోజు బిస్కెట్ అలాగ పెట్టి పంపిస్తూ ఉంటాను అనమాట. మార్నింగ్ ఫ్రూట్ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫ్రూట్ మారుస్తూ ఉంటాను అనమాట. ఒకరోజు బనానా ఏదో ఒకటి ఇంట్లో ఉన్నట్టువి ఒక్కొక్క రోజు మార్చి ఇస్తూ ఉంటాను అనమాట. మా పిల్లలు బయట ఫుడ్ తినడం అనేది చాలా తక్కువే ఉంటుందండి. అసలు మ్యాగీ అయితే అస్సలు తినరనమాట. ఎప్పుడో, అంటే వాళ్ళు తినరు కాదు, నేను చేయను ఇంట్లో. 1 ఇయర్కి ఒకసారి అలా తింటారు మ్యాగీ అయితే మా పిల్లలు. అస్సలు చేయను ఇంట్లో మ్యాగీ అయితే. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ని చూసినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.